హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ సెకండ్ సెమ్ విద్యార్థులకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ నందు సెకండ్ యూనిట్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వులు మరియు ఏర్పాట్లు అనేటువంటి చాప్టర్ సంబంధించి ఒక వీడియో మీ ముందు ఉంచడం జరుగుతుంది. చాప్టర్ సెకండ్ యూనిట్ వచ్చేసి రిజర్వులు ఏర్పాట్లు, రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్. రిజర్వులు అంటే ఏమిటి? రిజర్వులు అనేది ఏంటంటే సంస్థలో భవిష్యత్తులో ఊహించిన లేదా ఊహకు అందనటువంటి నష్టాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ నష్టాలను ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వచ్చే లాభాల నుంచి కొంత మొత్తాన్ని పక్కన తీసి పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. జనరల్గా ప్రతి వ్యాపార సంస్థలో లాభాలు అనేవి కొన్ని సంవత్సరాల పాటు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నష్టాలు కూడా చవి చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి నష్టాలు వచ్చిన సంవత్సరంలో కృంగిపోకుండా ఆ నష్టాలను ఎదుర్కొని సంస్థను ముందుకు తీసుకుపోవాలంటే తప్పనిసరిగా భవిష్యత్ కార్యక్రమాల కోసంగా ప్రతి సంవత్సరం లాభాల నుంచి కొంత మొత్తాన్ని పక్కన తీసిపెట్టడం జరుగుతుంది. దాన్నే రిజర్వులు అంటారు. ఈ రిజర్వులు ఏర్పాటు చేయడం వల్ల ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆ విపత్తు నుంచి ఆ విపత్తును అధిగమించేదానికి ఈ రిజర్వ్స్ మనకు ఉపయోగపడతాయి. మరి ఏర్పాట్లు అనేటువంటిది ఏ రిజర్వ్ని దేనికోసం మనం ఏర్పాటు చేయడం జరుగుతుందో ఆ పర్పస్ కోసమే దాన్ని వినియోగించేలా చూడాలి. ఇప్పుడు రాని బాకీలు అనేటువంటి నష్టాన్ని ఎదుర్కొనేదానికి రాని బాకీల నిధి ఉంటుంది. అలాగనే తరుగుదల ఆస్తుల మీద ఏర్పడినప్పుడు ఒక నిర్ణీత సమయం లేదా జీవితకాలం తర్వాత ఆ ఆస్తి నిరుపయోగమైనప్పుడు తిరిగి ఆస్తిని రీప్లేస్మెంట్ అంటే తిరిగి కొనుగోలు చేయాలన్నటువంటి సందర్భంలో తరుగుదల నిధి ఏర్పాటు చేసినట్లయితే ఉపయోగపడుతుంది. అలాగనే కార్మిక నష్టపరిహార నిధి అన్నప్పుడు కార్మికులు వారి యొక్క విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వారికి ఆ విపత్తు నుంచి కాపాడేదానికి ఆ కార్మిక నష్టపరిహార నిధి ఉపయోగపడుతుంది. అంటే నిధులు అనేవి వ్యాపార సంస్థ యొక్క లాభాల నుంచి యజమానులు ఒక నిర్ణీతమైన మొత్తాన్ని పక్కన తీసిపెట్టడాన్ని రిజర్వ్ అంటారు. ఆ రిజర్వులు ఏ ఉద్దేశంతో దేని కొరకు ఏర్పాటు చేయబడుతుందో ఆ ప్రొవిజన్స్ని వాటి కొరకే వినియోగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సంస్థలు భవిష్యత్తులో కలిగే తెలిసిన లేక తెలియని నష్టాలను ఎదుర్కోవడానికి ప్రత్యేకించిన మొత్తమే రిజర్వ్. ఇది రాబడి లాభాల నుంచి కానీ లేదా మూలధన లాభాల నుంచి కానీ ఈ రిజర్వులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వ్యాపార సంస్థ కొన్ని సంవత్సరాలు అపారమైన లాభాలు సంపాదించవచ్చు, మరికొన్ని సంవత్సరాలలో నష్టాలను చవి చూడవచ్చు. అందువల్ల తెలివైన సంస్థ ప్రతి సంవత్సరము సంపాదించిన లాభాలన్నింటినీ డివిడెండ్లుగా పంచదు. భవిష్యత్తులో అవసరం ఏర్పడితే వాడుకునేందుకు ప్రస్తుత లాభాల్లో కొంత మొత్తాన్ని రిజర్వ్గా పెట్టడం లేదా రిజర్వ్గా ఏర్పరచుకోవడం అనేది సహజంగా జరుగుతుండేటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఒక రాని బాకీలకు సంబంధించి రాని బాకీలు అనేవి వ్యాపార సంస్థలో సర్వసాధారణంగా ఉంటాయి. సరుకుని ఎప్పుడైతే అరువుకి మనం అమ్ముతామో అప్పుడు రుణగ్రస్తులు ఏర్పడతారు. ఈ రుణగ్రస్తుల నుంచి రావాల్సినటువంటి బాకీలు కొంతమేరకు రాకుండా మొండి బాకీలుగా ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి మొండి బాకీలు రాని బాకీలు అయినప్పుడు అలాంటి రాని బాకీలు అనేది వ్యాపార సంస్థకి నష్టం.
ఇలాంటి రాని బాకీలు బెడద నుంచి తప్పించుకునేదానికి వ్యాపార సంస్థల యజమాని సంస్థకు వచ్చినటువంటి లాభాల్లో ఒక నిర్ణీత శాతాన్ని రాని బాకీలు నష్టాన్ని ఎదుర్కొనేదానికి ఒక రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేస్తాడు. దాన్ని రాని బాకీల నిధి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటారు. ఇప్పుడు ఈ లెక్కగాని మనం గమనించినట్లయితే వాడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సహాయంతో ప్రతి సంవత్సరము ముగింపు లెక్కలు తయారు చేసేటువంటి సందర్భాల్లో లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయవలసిన లేదా లాభం నుంచి తీసిపెట్టవలసిన రిజర్వ్ ఫండ్ ఎంత, ప్రత్యేకించి రాని బాకీలకు సంబంధించి ఈ నిధిని ఎంత ఏర్పాటు చేయాలనేది క్వశ్చన్లు అడుగుతున్నాడు. క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఈ దిగువ వివరాల నుండి లాభ నష్టాల ఖాతాలో చూపవలసిన రాని బాకీల నిధి మొత్తాన్ని లెక్కించండి. అంటే ఈ సంవత్సరం ముగింపు లెక్కలు తయారు చేసే సందర్భంలో యజమాని వ్యాపార సంస్థ లాభాల నుంచి రాని బాకీల నిధి కింద ఎంత డబ్బు తీసిపెట్టాలో నిర్ణయించండి అని చెప్పేసి సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం 1/1/2005 రాని బాకీల నిధి 500. అంటే ఇది ప్రారంభపు రాని బాకీల నిధి అని చెప్పచ్చు. ఓపెనింగ్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ ఫండ్. ఇది ఎక్కడదంటే 2004 డిసెంబర్ 31 నాటికి మిగిలిపోయినటువంటి నిధి, ఆ ముగింపు నిధి 2004 డిసెంబర్ది. 2005 జనవరి 1కి వచ్చే లోపల ప్రారంభపు నిధి. అంటే లాస్ట్ టైం తీసిపెట్టినటువంటి నిధిలో వినియోగించుకోగా మిగిలిపోయినటువంటి నిధిని ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభపు రాని బాకీల నిధిగా మనము చూపిస్తున్నాం. అంటే సంస్థలో ఇప్పుడు ప్రారంభంలో 500 రూపాయలు రాని బాకీలను ఎదుర్కొనేదానికి ఈ యొక్క రిజర్వ్ ఫండ్ ఉంది, ఈ రాని బాకీల నిధి ఉంది. ఈ సంవత్సరంలో రాని బాకీలు 800. అంటే 2005 డిసెంబర్ 31 నాటికి ఒక ఈ వ్యాపార సంస్థలో ఒక 800 రాని బాకీలు అనే నష్టము ఉన్నదని చెప్తున్నాడు. అదనంగా 2000 రూపాయలు రాని బాకీలు రద్దు చేసి, అంటే ఈ 2005 డిసెంబర్ 31 నాటికి ఉన్నటువంటి 800 రాని బాకీలే కాకుండా అదనంగా ఒక 2000 రాని బాకీలు కూడా ఏర్పడతాయంటున్నాడు. అంటే మొత్తం మీద ఈ సంవత్సరం సంస్థలో ఆల్రెడీ ఉన్నటువంటి రాని బాకీలు 800, అదనంగా ఏర్పడినటువంటి రాని బాకీలు 2000. మొత్తం నష్టం ఎంతంటే 800 ప్లస్ 2000. ఈ సంవత్సరము 2800 రాని బాకీల వలన నష్టం ఏర్పడతా ఉంది మనకి. దీన్ని ఎదుర్కొనేదానికి మన దగ్గర పాత నిధి ఎంత ఉందంటే 500 రూపాయలు ఉంది. ఇది చాలదు. ఎందుకంటే 2000 అదనంగా అడిషనల్గా ఏర్పాటు చేసేటువంటి బ్యాడ్ డెట్స్, ఆల్రెడీ సంస్థలో ఉన్నటువంటి రాని బాకీలు 800, రెండు కలిపితే 2800 నష్టం రాని బాకీలు. ఈ రాని బాకీలను ఎదుర్కొనేదానికి రాని బాకీల నిధి పాతది ఎంత ఉందంటే ప్రారంభంలో 500 ఉంది. అంటే ఆ ఫండు 2800కి 500 అడ్జస్ట్ చేస్తే ఇంకా 2300 నష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మనం చూసినట్లయితే. అందుకని ఈ సంవత్సరము అంటే 2005 డిసెంబర్ 31కి తయారు చేసే ముగింపు లెక్కల్లో భాగంగా ఈ సంవత్సరం లాభాల నుంచి ఎంత నిధిని ఏర్పాటు చేయాల్సింది క్వశ్చన్ పేపర్లో చెప్పాడు. అదనంగా 2000 రాని బాకీలు రద్దు చేసి రుణగ్రస్తులపై అంటే 50,000 రూపాయలు రుణగ్రస్తులు ఇచ్చినాడు. దీని మీద 5% రాని బాకీల నిధిని ఉండేటట్టు చూడండి. అంటే 2005 డిసెంబర్ 31కి ఈ సంవత్సరం ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయాల్సిన మొత్తం ఎంత అంటే లాభాల నుంచి తీసిపెట్టాల్సినటువంటి నిధి ఎంత అంటే 50,000 రుణగ్రస్తులు ఉన్నాయి ఈ సంవత్సరము. అందులో ఒక 2,000 అదనంగా రాని బాకీలు ఏర్పడే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి 50,000 రుణగ్రస్తులు నుంచి రావాల్సినటువంటి 50,000 రూపాయల మొత్తంలో నుంచి
ఈ 2000 రాని బాకీలు తీసేసి నికరంగా రుణగ్రస్తుల నుంచి వసూలయ్యే మొత్తం 48,000 కాబట్టి ఆ 48,000 మీద 5% అంటే 105 రూపాయల చొప్పున పక్కన తీసి పెట్టమంటున్నాడు. ఎలాగంటే చూడండి, రాని బాకీలు అంటే బ్యాడ్ డెట్స్, ఇవి నష్టం. ఈ నష్టాన్ని ఎదుర్కొనేదానికి ప్రతి సంవత్సరం లాభాల నుంచి యజమాని ఈ నిధిని ఏర్పాటు చేయాలి. దేనికోసం? రాని బాకీల బెడద నుంచి తప్పించుకునే దానికోసం ఏర్పాటు చేసే ఈ నిధిని రాని బాకీల నిధి అంటారు. అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత ఏర్పాటు చేయమంటున్నాడంటే 50,000 రుణగ్రస్తులు ఇచ్చాడు. 50,000 రుణగ్రస్తులు ఇచ్చేసి ఈ 50,000 రుణగ్రస్తుల్లో తీసివేయము రాని బాకీలు ఈ యొక్క 2,000 రూపాయలు. అంటే మొత్తం రుణగ్రస్తులు 50,000 ఉంటే అదనంగా 2,000 రాని బాకీలను రద్దు చేసి అన్నాడు. కాబట్టి ఈ 50,000లో 2,000 రావు అని చెప్పి డిసైడ్ చేస్తున్నాడు. కాబట్టి 50,000లో 2,000 రాని బాకీలు తీసేస్తే ఇక మిగిలినటువంటి 48,000 రుణగ్రస్తుల నుంచి వసూలయ్యే మొత్తం. కాబట్టి దీని మీద 5% అంటే ఇంటూ 5/100 వేస్తే మనకి 2,400 రూపాయలు రాని బాకీల నిధి ఏర్పాటు చేయాలి ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరము లాభాల నుంచి 2,400 ఏర్పాటు చేయమని చెప్తున్నాడు. ఇది ఈ లెక్కలో ఉన్న సమాచారం. చెబుతూ మనల్ని ఏమని క్వశ్చన్ వేస్తున్నాడంటే, దిగువ వివరాల నుండి లాభ నష్టాల ఖాతాలో చూపవలసిన రాని బాకీల నిధి మొత్తాన్ని లెక్కించండి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రాబ్లం రాని బాకీల నిధి ఖాతాన్ని తయారు చేయాలి. కాబట్టి రాని బాకీల నిధి ఖాతాని హెడ్డింగ్ పెట్టి, అంటే ఎంత డబ్బు లాభ నష్టాల ఖాతా నుంచి, అంటే ఈ సంవత్సరం లాభం నుంచి ఎంత నిధి ఏర్పాటు చేయాలనేది క్వశ్చన్. దాని సమాధానంగా మనం ఏం చేయాలంటే రాని బాకీల నిధి ఖాతా వేస్తాం. అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అకౌంట్. డేట్, డెబిట్ వైపున డేట్, పర్టికులర్స్, అమౌంట్. క్రెడిట్ వైపున కూడా డేటు, పర్టికులర్స్, అమౌంట్. ఇప్పుడు మనకు లెక్కలో 1/1/2005 అంటే 2005 జనవరి 1న ప్రారంభపు రాని బాకీల నిధి 500 ఉందని చెప్పాడు. కాబట్టి ఈ 500ని రాని బాకీల నిధి ఖాతాలో క్రెడిట్ వైపున చూపించాలి. ఎందుకంటే నిధులన్నీ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. కాబట్టి రాని బాకీల నిధి ఖాతాలో బై తెచ్చిన నిల్వ, ప్రారంభపు నిల్వ, ఇది లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్. లాస్ట్ ఇయర్ రాని బాకీల నిధి కోసం తీసిపెట్టిన మొత్తంలో ఉపయోగించగా మిగిలిన మొత్తం ఇది. దీన్ని ఈ సంవత్సరం ప్రారంభపు నిల్వగా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చి నిల్వ అని చెప్పి 500 చూపించాలి. డేట్ ఏదంటే 2005 జనవరి 1. ఎందుకని 2005 జనవరి 1న రాని బాకీ నిధి అన్నాడు. కాబట్టి డేట్లో 2005 జనవరి 1 వేసి బై తెచ్చి నిల్వ అని చెప్పి 500 రాయాలి. తర్వాత క్వశ్చన్ చదివినట్లయితే ఈ సంవత్సరంలో రాని బాకీలు 800, ఇది నష్టం. అది కాకుండా అదనంగా 2,000 రాని బాకీలు అన్నాడు. అప్పుడు 800 ప్లస్ ఈ 2,000 రెండు కలిపి 800 ప్లస్ 2,000 2,800 రూపాయలు రాని బాకీల నష్టం. కాబట్టి ఈ నష్టాన్ని ఈ నిధి నుంచి భర్తీ చేసుకోవాలి. కాబట్టి రాని బాకీల నిధి ఖాతాకి డెబిట్ వైపున టు రాని బాకీల ఖాతా, టు బ్యాడ్ డెట్స్ అని చెప్పి రాసి 800 ప్లస్ 2,000 2,800 చూపించాలి. ఇది ఇక్కడ డేట్ ఏది వేయాలంటే ఈ సంవత్సరంలో అన్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో రాని బాకీలు 800, అదనంగా 2,000 అన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంటే 2005 ముగింపు లెక్కలు ఎప్పుడు తయారు చేస్తాము? 2005 డిసెంబర్ 31కి తయారు చేస్తాము. కాబట్టి 2005 డిసెంబర్ 31 అని డేట్ వేసి టు రాని బాకీల ఖాతా, అంటే రాని బాకీల నిధి ఖాతాలో
నిధి మనం తీసిపెట్టినటువంటి గత సంవత్సరం తీసిపెట్టిన మొత్తం వినియోగించుకోగా మిగిలిన మొత్తం క్రెడిట్ వైపున 500 ఉంది. సంస్థలో ప్రారంభంలో 500 డబ్బు ఉంది రాని బాకీలు ఎదుర్కొనేదానికి. నష్టం ఎంత ఏర్పడిందంటే 2800 ఏర్పడింది. చాలదు. 2800 నష్టం అయితే 500 నిధి ఉంది కాబట్టి ఇప్పుడు వాడేం చెప్తున్నాడు, ఈ సంవత్సరము రుణగ్రస్తుల మీద రాని బాకీలు ఎంత ఏర్పాటు చేయమంటున్నాడంటే 50,000 రుణగ్రస్తులు ఇచ్చి అందులో 2,000 రాని బాకీలు రద్దు చేయమన్నాడు. కాబట్టి 2,000 రాని బాకీలు రద్దు చేస్తే మిగిలిన 48,000 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే 2,400 వచ్చింది. అంటే ఈ సంవత్సరము రాని బాకీల నిధి కింద 2,400 ఏర్పాటు చేసి ఉంచండి ఈ సంచిలో అంటున్నాడు. అప్పుడు మనము లాభ నష్టాల ఖాతాలో ఎంత డబ్బు తీసి పెట్టాలంటే ప్రారంభంలో 500 నిధి ఉంది. ఈ సంవత్సరం రాని బాకీలు 2,800 ఏర్పడినాయి. ఇప్పుడు మనం ఎంత డబ్బు తీసి పెట్టాలంటే లాభ నష్టాల ఖాతాలో 2,800 కాను 500 నిధి ఉంది కాబట్టి ఇంకా డెఫిషియన్సీ 2,300 అవసరం. ఈ రాని బాకీలు రద్దు చేయాలంటే, ఈ 2,800 రద్దు చేయాలంటే మన దగ్గర ఉండేది 500 కాబట్టి 2,800 500 తీసేస్తే ఇంకా 2,300 కావాలా. అంటే 2,300 కావాలా. 2,300 అంటే ఈ 2,800 రద్దు చేయాలంటే మన దగ్గర ఉండేది జస్ట్ 500 కాబట్టి ఈ 2,800 రద్దు చేయడానికి 2,800 నష్టం ఉంటే రద్దు చేయడానికి నిధి మన దగ్గర ఎంత ఉంది, 500 రూపీస్ ఉంది. సో 2,800లో 500 తీసేస్తే ఇంకెంత అవసరం అవుతుంది నిధి, 2,300 కావాలా. ఈ 2,300 అవసరమే కాకుండా క్వశ్చన్ పేపర్లో ఏం చెప్పాడు, 5% ఏర్పాటు చేయమన్నాడు రుణగ్రస్తుల మీద. అందుకని రుణగ్రస్తుల మీద 5% అంటే 50,000 రుణగ్రస్తులు, దీనిలో 2,000 రాని బాకీలు తీసేస్తే మిగిలినటువంటి 48,000 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2,400 ఈ సంవత్సరము నిధిని ఏర్పాటు చేయాల. ఇంత డబ్బు రాని బాకీల నిధి కింద ఈ సంవత్సరం చివరికి అంటే 2005 డిసెంబర్ 31 నాటికి 2,400 సంచిలో ఉండాలా, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉండాలంటాడు. సరే, ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ 2,400 తర్వాత 2,800 రాని బాకీలు ఎదుర్కోవడానికి మన దగ్గర ఉండే పాత నిధి 500 కాబట్టి 2,800 500 పోతే ఇంక 2,300. అంటే ఈ యొక్క రాని బాకీలను రద్దు చేయడానికి 2,300 అవసరము. 2,300 అవసరం అవుతుంది ఈ రాని బాకీలు రద్దు చేయడానికి. ఎందుకంటే 2,800 గాను 500 ఉంది కాబట్టి ఇంకా 2,300 అవసరం అవుతుంది నిధి. ఇది కాకుండా ఈ సంవత్సరం అచ్చంగా 5% ఏర్పాటు చేయమన్నాడు కాబట్టి 2,400 కొత్త నిధి కావాలా. అప్పుడు మొత్తం ఎంత డబ్బు తీసి పెట్టాలంటే 2,300 ప్లస్ ఈ యొక్క రాని బాకీలు రద్దు చేయడానికి అవసరమైన నిధి 2,300 ప్లస్ ఈ సంవత్సరం ఏర్పాటు చేయమన్న 5% 2,400 కొత్త నిధి, రెండు కలిపితే 4,700 రూపాయలు ఈ సంవత్సరం లాభాల నుంచి యజమాని పక్కన తీసి పెట్టాలా. అంటే లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేయాలా. కాబట్టి లాభ నష్టాల ఖాతా డెబిట్ అంటే రాని బాకీల నిధి ఖాతా క్రెడిట్ అవుతుంది. కాబట్టి డిసెంబర్ 31, 2005 నాడు బై లాభ నష్టాల ఖాతా అని చెప్పి ఈ 4,700 అంటే ఈ మొత్తము తీసిపెట్టినట్లయితే ఈ సంవత్సరం లాభాల నుంచి, క్వశ్చన్ అదే అడిగింది, ఈ సంవత్సరం లాభాల నుంచి ఎంత నిధి ఏర్పాటు చేయాలా, 4,700 ఏర్పాటు చేయాలా. కొత్త నిధి 2,400 5% రుణగ్రస్తుల మీద. పాత నిధి 500 ఉంది
నష్టం వచ్చి 2800 ఉంది. ఈ 2800కి 500 సర్దుబాటు చేస్తే ఇంకా 2300 నిధి అవసరం అవుతుంది. కాబట్టి 2300 ప్లస్ కొత్తగా ఏర్పాటు చేయబడిన 5% 2400 రెండు కలిపి 4700 రూపాయలు లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేయాలి. అంటే లాభ నష్టాల ఖాతా డెబిట్ అంటే రాని బాకీల ఖాతాకి, రాని బాకీల నిధి ఖాతాకి క్రెడిట్ అవుతుంది. కాబట్టి బై లాభ నష్టాల ఖాతా అని చెప్పి 4700 వేసి ఇప్పుడు నిల్వ తేలుస్తాం. పాత నిధి 500, కొత్తగా ఈ సంవత్సరం ఏర్పాటు చేసేటువంటి ఈ సంవత్సరం లాభాల నుంచి తీసిపెట్టాల్సిన మొత్తం 4700, ఆల్రెడీ తీసిపెట్టున్న మొత్తం పాతది 500, రెండు కలిపితే 5200. ఈ 5200 ఇటు పక్కకు తీసుకొచ్చి ఇందులోంచి రద్దు చేయవలసినటువంటి ఈ సంవత్సరంలో రాని బాకీలు 800, అదనంగా ఏర్పాటు చేసిన 2000 రెండు కలిపి 2800 రద్దు చేస్తాం. అంటే 5200లో 2800 కానీ రద్దు చేస్తే ఇక తేల్చిన నిల్వ 2400. తేల్చిన నిల్వ 2005 డిసెంబర్ 31 డీటో. ఇప్పుడు వాడు అడిగినటువంటి 5% ఈ సంవత్సరం ఏర్పాటు చేయాల్సింది, ఈ సంవత్సరం సంచిలో రాని బాకీని నిధి కింద ఉంచాల్సిన అమౌంట్ 2400 ముగింపు నిల్వ. ఈ తేల్చిన నిల్వ డిసెంబర్ 31, 2005కి తేల్చిన నిల్వ. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇది 2006 జనవరి 1కి వెరీ నెక్స్ట్ డే కొత్త సంవత్సరానికి బై తెచ్చిన నిల్వ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి ఈ 2400 ఇక్కడ చూపిస్తాం. అప్పుడు కొత్త నిధి 500, 2005కి ప్రారంభపు నిధి ఎలా వేసామో 2006కు కూడా ప్రారంభంలో 2400 నిధి ఉంది అని చెప్పి మనకి స్పష్టంగా తెలుస్తుంది. పిట్ట కొంచెమే కూతగనమన్నట్లు ఇక్కడ సింపుల్ ప్రాబ్లం చక్కగా అర్థం చేసుకొని క్వశ్చన్లు ఏమడిగాడు, దిగువ వివరాల నుండి లాభ నష్టాల ఖాతాలో చూపవలసిన రాని బాకీ నిధి మొత్తాన్ని కనుగొనండి. అంటే ఈ సంవత్సరం లాభాల నుంచి ఫండింగ్ ఎంత ఏర్పాటు చేయాలా, ఈ సంవత్సరం లాభాల నుంచి ఫండింగ్ ఎంత ఏర్పాటు చేయాలంటే 4700 ఏర్పాటు చేయాలా. 4700 ఎలా వచ్చిందంటే వాడు లెక్కలో చెప్పిన 5% 50,000 రుణగ్రస్తుల్లో 2000 రాని బాకీలు రద్దు చేసి నికర రుణగ్రస్తులు 48,000 మీద క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన 2400 ప్లస్ ఈ సంవత్సరం రద్దు చేయవలసిన రాని బాకీలు 2800కి పాత నిధి 500 ఉంది కాబట్టి సరిపోదు. కాబట్టి మరొక 2300 రెండు కలిపి ఈ సంవత్సరం లాభాల నుంచి యజమాని 4760 పక్కన కానీ 4700 రూపాయలు పక్కన తీసి పెట్టినట్లయితే లెక్కలో కోరినటువంటి 5% 2400 క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. తేల్చిన నిల్వ. ఇది నెక్స్ట్ ఇయర్ 2006కి ప్రారంభపు నిల్వగా మనం చూపవచ్చు. ఈ విషయాన్ని స్లైడ్స్ స్క్రీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలవడం జరుగుతుంది. అంతవరకు సెలవు. ధన్యవాదములు.